శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. నవంబర్ 10, 2025 సోమవారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం. షష్ఠి రాత్రి 10:13 వరకు. నక్షత్రం పునర్వసు సాయంత్రం 6:54 వరకు. తదుపరి విశాఖ కార్తె. వర్జ్యం రాత్రి 2:44 నుండి తెల్లవారి 4:18 వరకు. దుర్ముహూర్తం పగలు 12:16 నుండి 1:02 వరకు. మరలా మధ్యాహ్నం 2:33 నుండి 3:19 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: సుబ్రహ్మణ్య అష్టకం, లింగాష్టకం చదవండి. స్వామివారికి అభిషేకం జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తీరుతాయి. వృషభరాశి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టినా సంతృప్తికరంగా సాగవు. మిథున రాశి. ఊహించని విధంగా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వస్తులాభం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కర్కాటక రాశి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సింహరాశి. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. కన్యారాశి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. తులారాశి. పొదుపు పథకాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గృహం కొనుగోలు యత్నాలు చేస్తారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ధనస్సు రాశి. నూతన వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయోదాయకం. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మకర రాశి. రాజకీయ రంగంలోని వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుంభరాశి. ముఖ్య వ్యవహారాలకు, గౌరవ మర్యాదలకు, ప్రతిష్టకు ఎక్కువ విలువనిస్తారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. మీనరాశి. మీ శత్రువర్గం యొక్క పురోగతి తాత్కాలికమేనని గుర్తించండి. నమ్మిన వ్యక్తులే సమస్యలు సృష్టించవచ్చు. నమస్కారం.